శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. ప్రార్థన శ్లోకం. ఓం నమస్తస్మై గణేశాయ బ్రహ్మ విద్యా ప్రదాయినే యస్యాగస్త్యాయతే నామ విఘ్నసాగర శోషణి. ఇలా ప్రతినిత్యం ప్రార్థించండి, దిగ్విజయంగా ముందుకు సాగండి. ప్రాతకాలంలో మేలుకుంటూనే మహాగణపతిని స్మరించండి. ప్రశాంత చిత్తంతో నిత్య కార్యక్రమాలు నిర్వర్తించండి. జయము, గౌరవము, కీర్తి, అదృష్టం లభిస్తాయి. అలానే మన జగద్గురు జ్ఞానపీఠం యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పంపిస్తున్న వీడియోల్ని వీలైనంతగా మీ బంధుమిత్రులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. నచ్చితే ఆ వీడియోకి ఒక లైక్ కొట్టండి. రాయగలిస్తే ఒక మంచి కామెంట్, క్రిటిసైజ్ చేస్తున్నాం, మీ అభిప్రాయాన్ని ఏదో రకంగా దాంట్లో తెలియపరచడానికి ప్రయత్నించండి. శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము భాగవత దశమ స్కందంలోని ఉత్తర భాగంలోని ఒక్కొక్క లీలని చెప్పుకుంటూ వస్తున్నామండి. ఇవాళ శ్రీకృష్ణుడి అష్టభార్యలు ఎవరు అనే సంగతి మనం చెప్తున్నాము. కృష్ణ భగవానుడు ఇంద్రప్రస్థంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్ళాడండి. ఆయన వెళ్ళి అక్కడ పాండవుల చేత సేవించబడుతున్నాడు. కుంతీదేవి కృష్ణ పరమాత్మను ఇప్పుడు కేవలం ఆమె దేహ బంధువుగా చూడలేదండి. ఆవిడ ఎప్పుడు ఆయనలో ఆ పరమాత్మ తత్వాన్ని చూస్తూ ఆ కృష్ణ పరమాత్మను స్తోత్రం చేస్తూ ఉండేదండి కుంతీదేవి. ఆయన కుంతీదేవి చేత, ధర్మరాజు చేత, ఇంకా ఇతర పాండవ ప్రముఖుల చేత కూడా స్తుతింపబడ్డాడు. కృష్ణ పరమాత్మకు అందరికంటే అర్జునుని యందు ప్రీతి చాలా ఎక్కువ అండి, మెండుగా ఉంటుంది ఆయన మీద, అర్జునుడి మీద. అందుకనే ఆయన అర్జునుడికి సారథ్యం చేస్తూ ఉంటాడు. దాని వెనకాల ఉన్న రహస్యము వేరండి. భగవద్గీతలో 18వ అధ్యాయంలో 78వ శ్లోకం అనుకుంటా, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతి మతిర్మమ అన్నారండి. ఏంటి? ఎక్కడైతే మన జీవితము అంటే మన జీవన రథాన్ని ఆ నడపడానికి చోదకుడిగా, సారథిగా శ్రీకృష్ణ పరమాత్మ ఉంటారో అక్కడ మనం వెనకాతల కూర్చొని మన రథాన్ని అంటే మన జీవితాన్ని ఆయన నడిపిస్తున్నారు అని నమ్మి ఆయనకు పగ్గాలు అప్పచెప్తే వారికి జీవితంలో విజయం తప్ప అపజయం ఉండదండి. ఎప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడి రథాన్ని సారథ్యం చేస్తూ ఉంటారండి. అటువంటి మహానుభావుడు ఇంద్రప్రస్థాన్ని చేరిన తర్వాత ఒకరోజు అర్జునుడితో కలిసి వేటకు బయలుదేరి వెళ్ళాడు. అనేకమైన మృగాలను, జంతువులను వేటాడి అలసిపోయారు వాళ్ళు. ఇద్దరూ కలిసి యమునా నది ఒడ్డున కూర్చున్నారు. అర్జునుడి జీవితం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందండి. భగవద్గీతలో అర్జునుడు ఒకసారి శ్రీకృష్ణుడిని ఒక మాట అడిగాడండి. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోధుం. ఇది భగవద్గీత 11వ అధ్యాయంలో 44వ శ్లోకం. ఏంటి? నీవు ఈశ్వరుడు, ఈ సమస్త బ్రహ్మాండాలకు కూడా నీవే ఆదిదేవుడు. ఆ విషయం తెలియక నేను ఎన్నోసార్లు నీతో పరిహాసం ఆడాను, పరాస్యం ఆడాను.
నువ్వు పరమాత్మవి, అయినా నిన్ను బావా బావా అని స్వతంత్రంగా నిన్ను పిలిచాను, నీ భుజం మీద చెయ్యేశాను, నీతో ఆడకూడని పరాచికాలు ఆడాను నేను. కానీ దానికి తండ్రి కొడుకును ఎలా క్షమిస్తాడో నన్ను అలా క్షమించు అంటాడండి అర్జునుడు శ్రీకృష్ణుడు. స్నేహితుడు ఎట్లా మన్నిస్తాడో ఇంకో స్నేహితుడిని, అలా నన్ను మన్నించు అంటాడండి. ప్రియుడు ఒక ప్రియురాల్ని ఎలా మన్నిస్తాడో అట్లా నన్ను పెద్ద మనసుతో మన్నించు అంటాడండి. వేటకు వెళ్ళినప్పుడు ఆ ఆ అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇద్దరికి ఆ యమునా నది ఒడ్డుకెళ్ళి కొద్దిసేపు కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరికి బాగా దాహం వేసిందండి, అలసిపోయారు, దాహం వేసింది. ఇద్దరు ఆ యమునా నదిలో నీటిని తీసుకొని దోసిళ్లతో తీసుకొని తాగారండి. ఇద్దరు ఒడ్డున కూర్చున్నారు. ఇంకా వాళ్ళ తోటి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళతో పాటు ఈ వేటాడిన జంతువులు వాటన్నింటినీ మృగాలన్నింటినీ ఇంద్రప్రస్థానికి పంపించారండి. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా యమునా నదిలో నుండి ఒక స్త్రీ బయటకు వచ్చిందండి. ఆవిడ నిండు యవ్వనంలో ఉంది, మహా సౌందర్యవతి. ఆవిడ ఒడ్డున తిరుగుతుంటే అర్జునుడు వెళ్ళి పలకరించాడండి. అమ్మా, నువ్వు చాలా అందగత్తెవి, మంచి యవ్వనంలో ఉన్నావు, నీ ప్రవర్తన చూస్తుంటే నువ్వు వివాహం నందు ఒక ఆసక్తిని కుదుర్చుకున్న దాని మీద ఉన్నావు. అంటే నువ్వు వివాహం చేసుకుందాం అనుకున్నాను అన్న ఒక ఆసక్తితో ఉన్నావు అని అంటాడు. కాబట్టి నువ్వు ఎవరిని వలచి ఎవరిని ప్రేమించి ఈ ప్రాంతం నందు తిరుగుతున్నావో నాకు తెలియజేయవలసిందే అని అర్జునుడు ఆ యువతిని అడుగుతాడండి. అప్పుడు ఆవిడ ఒక చిత్రమైన జవాబు చెప్పిందండి. నేను ఆ సూర్యనారాయణమూర్తి కుమార్తెను, నన్ను కాళింది అని పిలుస్తారు. నేను ఈ యమునా నదిలో ఉంటూ ఉంటాను. నేను జన్మించినప్పుడు నా తండ్రి ఒక మాట చెప్పాడు. యమునా నది ఒడ్డున ఒకరోజు కృష్ణ పరమాత్మ దాహం వేసి దాహాన్ని తీర్చుకోవడానికి యమునలో నీళ్లు తాగుతారు. ఆనాడు నిన్ను చూస్తారు, చూసి నిన్ను పరిణయం చేసుకుంటారు అని మా తండ్రి గారు నాకు చెప్పుకున్నారు ఇంతకుముందు. అందుచేత నేను ఆ కృష్ణుణ్ణి భర్తగా పొందడానికి ఈ ఒడ్డును తిరుగుతున్నాను అని ఆ కాళింది చెప్పిందండి. అప్పుడు అర్జునుడు కృష్ణ భగవానుని చూపించి వారే కృష్ణ భగవానుడు అని ఆమెకు చెప్పి ఆమెను మొదట ఇంద్రప్రస్థానికి పంపిస్తాడండి. తర్వాత కృష్ణ పరమాత్మ ఆమెను ద్వారకకు తీసుకెళ్ళి అక్కడ కాళిందిని వివాహం చేసుకున్నాడు. ఇప్పటికీ కృష్ణుడికి భార్యలు 4 అయ్యారండి. ఒకరేమో రుక్మిణి, రెండవ ఆమె సత్యభామ, మూడవ ఆమె జాంబవతి, 4వ ఆమె కాళింది. ఓకే, 4 అయినారు ఇప్పటికి. అయిన తర్వాత కృష్ణ పరమాత్మ ఒకసారి ఖాండవ వనాన్ని దహించడం కోసమని అర్జునుడిని తీసుకెళ్లారండి. అక్కడికి ఖాండవ వన దహనం అయిపోయిన తర్వాత అగ్నిహోత్రుడు సంతోషించి గాంధీవాన్ని ఆ అక్షయ బాణ తునీరాలను అర్జునుడికి బహూకరించాడండి. కృష్ణుడు పక్కన లేకపోతే అర్జునుడికి శత్రు సంహారం చేయగలిగిన ఇంత సామగ్రి రావడం కూడా కష్టమేనండి. కృష్ణుడు పక్కన ఉండాలి అన్నిటికీ. కృష్ణుడు తాను శత్రు సంహారం చేశాడు. అర్జునుడిని శత్రు సంహారం చేయగల రీతిలో అర్జునుడిని మలుచుకున్నాడు కృష్ణ పరమాత్మ. అది శ్రీకృష్ణుడిలోని గొప్పతనం ఉన్నది. ఆ తరువాత మయుడు అనే రాక్షసుడు ఈ ఖాండవ వనం దహింపబడుతుంటే కృష్ణార్జున చేత
కృష్ణార్జునుల చేత రక్షింపబడ్డాడండి. ఆయనే ఆ మయుడే మయసభను నిర్మించి పాండవులకు కానుకగా ఇచ్చాడు. సరే, ఇప్పుడు అవంతి రాజ్యాన్ని విందాలు విందులు అనబడేవారు పరిపాలిస్తూ ఉండేవారండి. వీరి తల్లిగారి పేరు రాజాది దేవి. ఇది ఒక చిత్రమైన పేరండి. ఆవిడ శ్రీకృష్ణుని మేనత్త రాజాది దేవి. ఆ రాజాది దేవికి ఒక కుమార్తె ఉంది. ఆవిడ పేరు మిత్రవింద. మిత్రవిందను ఆమె సోదరులైన విందాలు విందులు దుర్యోధనుడికి ఇచ్చి వివాహం చేయడానికి సంకల్పం చేశారండి. వీళ్ళకి విందాలు విందులకి కౌరవులు అంటే చాలా ఇష్టం, వాళ్ళకి చాలా ప్రీతి వాళ్ళంటే. కానీ కృష్ణ పరమాత్మ ఈమె మేనత్త అవుతుంది కదా, ఈ మేనత్త కూతురైన మిత్రవిందను వివాహం చేసుకోవాలన్న సంకల్పంతో ఆ స్వయంవర మంటపాన్ని చేరుకొని రాజులందరినీ పరిమార్చి స్వయంవర మంటపంలో మిత్రవిందను తన భార్యగా స్వీకరించాడు కృష్ణ పరమాత్మ. ఇప్పటికి ఎంతమంది అయినారండి భార్యలు? రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద. ఓకేనండి, 5 భార్యలు అయ్యారు. కోసల రాజ్యాన్ని ఇప్పుడు నగ్నజిత్తు అనబడే రాజు పరిపాలిస్తూ ఉండేవాడండి. కోసల రాజ్యాన్ని నగ్నజిత్తు అనబడే రాజు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు నాగ్నజితి. తండ్రి పేరేమో నగ్నజిత్తు, ఈమె పేరేమో నాగ్నజితి. ఈ నగ్నజిత్తు కుమార్తె కాబట్టి ఆమెను నాగ్నజితి అని పిలిచేవారండి. ఆయన ఒక చిత్రమైన షరతు పెట్టారండి. నా కుమార్తెను ఎవరు వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో వారు నా దగ్గర ఉన్న 7 పొగరుమోతు ఎద్దుల పొగరు అణిచి గెలుస్తారో, ఆ 7 పొగరుమోతు ఎద్దులు ఉన్నాయి దగ్గర, ఆ ఎద్దుల పొగరును అణిచి గెలుస్తారో వారికి మాత్రమే నా కుమార్తె అయిన ఈ నాగ్నజితిని ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడండి. కృష్ణ పరమాత్మ కోసల రాజ్యం చేరుకొని ఆ 7 ఎద్దుల పొగరు అణిచేసి వాటిని ఓడించి వీర్యశుల్కంగా ప్రకటింపబడిన ఆ నాగ్నజితిని తన భార్యగా స్వీకరించాడు. తర్వాత ఇప్పుడు ఎంత అయింది? 6 అయినారు. కృష్ణ భగవానికి ఇంకో మేనత్త ఉందండి. ఆవిడ పేరు శృతకీర్తి. శృతకీర్తికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు భద్ర. ఆమెకు చిన్నతనం నుండి కృష్ణుని వివాహం చేసుకోవాలి అని కోరిక అన్నమాట. కృష్ణ పరమాత్మ ఆ కన్యను కూడా వివాహం చేసుకున్నాడు. తర్వాత మద్రరాజు కుమార్తె అయిన లక్షణ అనబడే కన్యను కూడా వివాహం చేసుకున్నాడు. ఇలా కృష్ణ భగవానుడికి 8 మంది భార్యలు అయ్యారండి. 8 భార్యలతో సర్వ సంపదలతో భగవానుడు తులతూగుతున్నాడు. ఆయన రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ, ఈ 8 మంది ఆయన భార్యలండి. ఇక్కడ 8 మంది భార్యలు అని చెప్పడం వెనకాల ఒక చిన్న రహస్యం దాగుందండి. యథార్థానికి కృష్ణ భగవానుడు అంతమంది స్త్రీలను వివాహం చేసుకొని దక్షిణ నాయకుడై వీళ్ళందరితో సరస సల్లాపాలతో కాలం గడపాలని వచ్చిన అవతారం కాదండి కృష్ణ పరమాత్మ. ఈ అవతారాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం.
భాగవతము తెలిసి బతుకుట చిత్రంబు, చూలికైన తమ్మి చూలికైన విభుత జనుల వలన భిన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పడుతూ పీఠికలో రాశారండి పోతన గారు. భాగవతాన్ని అర్థం చేసుకోవడం కానీ, భాగవతాన్ని చెప్పడం కానీ, భాగవతాన్ని తెలుసుకోవడం కానీ చాలా కష్టం అండి. అందుకనే భాగవతం వినే వాళ్ళకు ఒక లక్షణం ఉండాలి అని చెప్తారండి. భాగవతం వినేటప్పుడు మనస్సు పెడదారి తొక్కకూడదు. దుష్టుడికి 8 మంది భార్యలు ఏంటి అని మీకు వెంటనే ఆలోచన వచ్చినట్లంటే మీ మనస్సు తప్పుదోవ పట్టిందని భావించాలి. ఎందుకు అంటే ఈశ్వర చేష్టితాన్ని మీరు అర్థం చేసుకోలేకపోయారు అని అర్థం అండి. భగవంతుని లీలా విలాసం మనకంత తేలిగ్గా అర్థమవుతుందని కాదు. భార్య అనే శబ్దం చేత 6 లక్షణాలను ఆవిష్కరిస్తారండి. భార్య అనగానే ఆమె భర్తతో 6 రకాలైన సంబంధాలని కలిగి ఉంటుందని మనము అర్థం చేసుకోవాలి. ఈ 6 లక్షణాలు ఆమెకు వేరే ఇంకొక పురుషుడితో ఉండవండి. భార్య అంటే ఏంటి? భర్తకి మాత్రమే చెందినది. అందుకనే వివాహంలో ఆమె తన భర్తతో 7 అడుగులు వేయగానే ఆమె తన ఇంటి పేరుని విడిచిపెట్టేస్తుందండి. గోత్రాన్ని పుట్టింటిని వదిలేస్తుందండి. మన ధర్మశాస్త్ర ప్రకారము వివాహం అయ్యే వరకు వధూవరులను పక్క పక్కన కూర్చోబెట్టకూడదు. ఇప్పటి పరిస్థితులు కాదండి. ఇప్పుడు పెళ్లికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ అని వెళ్ళిపోతారు. పక్క పక్కన కూర్చోడం ఏంది, ఇంకెన్నెన్నో. అయితే ధర్మపత్ని ఎడమ పక్కన కూర్చోవడం అనేది సప్తపది అయిపోయిన తర్వాత మాత్రమే జరగాలండి. ఆయన కొరకు 3 విడిచిపెట్టింది. ఏమేంటవి? తన ఇంటి పేరుని విడిచిపెట్టింది, తన గోత్రం విడిచిపెట్టింది, తన వారిని విడిచిపెట్టిందండి. భార్య ఎవరి చేత పోషింపబడుతుంది? భర్త చేతనే పోషింపబడుతుంది, భర్త చేతనే రక్షింపబడుతుంది. తన భర్త శక్తి మేరకు ఆయన తెచ్చింది తనకు మధురము, అంత పీత అనమాట ఆయన తెచ్చింది. వేరొక పురుషుడు మధురాన్నాన్ని తెచ్చి తినమన్నా కానీ ఆవిడ తినదు. వేరొక పురుషుడు తెచ్చిన మధురాన్నాన్ని తెచ్చి తినమంటే తినండి భార్య. భర్తతో కలిసి ఉండుట సుఖమని, భర్త నుండి విడివడి ఉండుట దుఃఖమని భావించే ఆవిడ భార్య. సర్వకాల సర్వావస్థలందు సమస్త వ్యాపారాలు ఆయనతో కలిసి మంగళంగా దిద్దుకుంటుందండి ఆవిడ. ఆవిడ సమస్త మంగళాలు ఆయనతో కూడి ఉంటాయన్నమాట. అదే ఆయన లేనాడు ఆ మంగళమే లేదు అని భావించేదే భార్య. ఆ రకంగా భావిస్తుంది. భారతీయ ధర్మంలో ఉన్న గొప్పతనం అదేనండి. భారతీయ ధర్మంలో భార్య పక్కన లేకపోతే కన్యాదానం చేయడానికి అర్హత లేదండి. భార్య తన మంగళత్వం అంతా ఆ భర్త యందు నిక్షేపిస్తుంది. ఈ లక్షణాలు ఏ స్త్రీ యందు ఉంటాయో ఆ స్త్రీని, ఆ పురుషుడికి భార్య అని అంటారండి. ఇది భార్య అనే పదానికి ఒక వివరణం. ఈ 6 లక్షణాలు ఉండడం చేతే కదలిక, శోభ, శుభము జరుగుతాయండి. ఈ ఈశ్వర చైతన్య ప్రకాశము లేకపోతే 8 వస్తువులు జడమై ఉండిపోతాయి. ప్రకృతి 8 రకాలుగా భాషిస్తూ ఉంటుందండి. 8 రకాలుగా భాషిస్తూ ఉంటుందండి. భగవద్గీతలో 7వ అధ్యాయంలో 4వ శ్లోకం చూడండి. భూమి రాపోలలో వాయు కం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి రస్తదాన్. అవే
పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశాలు అనబడే పంచభూతాలండి. ఇంకా మనస్సు, బుద్ధి అనే అహంకారాలు, మొత్తం 8. ఈ 8 సంఘాతమే ఈ శరీరం అండి. ఈశ్వరుడు పురుషుడై ఈ జడమైన ప్రకృతికి చైతన్యం కలిగిస్తాడు. ఈ 8 ఈశ్వరుడు మనకు లోపల ఉన్నప్పుడు మాత్రమే కదులుతున్నాయండి. ఈశ్వరుడు లేకపోతే ఈ శివము శవం అయిపోతుంది. ఈ 8 కదుపుతున్నవాడు ఎవడో వాడు పురుషుడు. కాబట్టి కృష్ణుడు 7 చేసుకోకూడదు, 9 అంటే 9 మందిని చేసుకోకూడదు, 8 మందినే చేసుకోవాలి. అందుకనే కృష్ణుడికి 8 భార్యలు అనమాట. ఇది ఇందులో ఉన్న రహస్యం. ఇది పృథ్వీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశాలు, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 8 అనమాట. అందుకనే 8 మందిని చేసుకున్నాడు ఆయన. జ్ఞాన స్థాయిలో దర్శనం చేసిన వారికి మాత్రమే ఈ విషయము అర్థమవుతుంది, అవగాహన అవుతుందండి. అందుకనే భాగవతాన్ని 2గా వినాలని చెప్తారండి. అర్థం కాని చోట భక్తుడిగా వినాలి, అర్థమైన చోట ఒక జ్ఞానిగా వినాలండి. అర్థం కాని చోట భక్తుడిగా, అర్థమైన చోట జ్ఞానిగా వినాలి. అలా కృష్ణ పరమాత్మ తన అష్ట మహిషులతోటి చాలా ఆనందంగా, సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.